హోటల్లో ఎలా చేసుకుంటారో ఆ విధంగా ఆ స్టైల్లో చేసుకునే ఈ ఆలు పరాటా సింపుల్ గా గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చు. వీడియో ఫుల్ గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. హాయ్ అండి, బాగున్నారా మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను ఆలు పరోటా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇలా దోశ ఇడ్లీ రోజు తినేకంటే ఇట్లా ఒక రోజన్నా ఇట్లా చేసుకుంటే ఆలు పరోటా బాగుంటది. ఆలుగడ్డలు 2 సగాలు ఉడకబెట్టుకొని కట్ చేసుకొని అది మెరుపుకోవాలి బాగా. కొంచెమే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అంటే నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలా, జీలకర్ర వేసుకోవాలా. కొంచెము అవి చిట్టుపట్టు అన్నాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొంచెం కోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలా, పచ్చిమిరకాయలు వేసుకోవాలా. తెల్లవాయి కూడా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలా, కొద్దిగా వేయించుకోవాలి. దాంట్లో మంచిగా ఎక్కువ నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అలా వేయించుకొని సన్న మంట పెట్టుకోవాలి. కొద్దిగా అలకా వేయించి సరిపోతుంది. కొద్దిగా కారము, కొంచెం కారం వేసుకోవాలా. 1 టీ స్పూన్ అంటే సరిపోతుంది. మసాలా అంతటికి కారం అదే. మనం ఏం కూర తినం కాబట్టి ఇంకా అదే. కొద్దిగా ఉప్పు వేసుకోవాలా సరిపడంతా. వేసుకొని కొంచెము మసాలా వేసుకోవాలా, గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాలు గరం మసాలాన్ని అన్ని 1 స్పూన్ వేసుకోవాలి. మంచిగా వేసుకొని బాగా సన్న మంట పెట్టుకోవాలి, మాడిపోకుండా. మంచిగా కలుపుకొని అదంతా కలిసేదాకా వేసుకోవాలి. మంచిగా మెదుపుకోవాలి. అసలు ఎక్కడన్నా కానీ కొద్దిగన్నా ఇక్కడ లావుగుండొద్దు. అసలు ఆ పొరోటా అంతా ఒత్తుకున్నట్టు బయటకు వచ్చేస్తుంది. మెత్తగా మెదుపుకోవాలా. మెత్తగా మెదుపుకున్న అదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి. దాంట్లో మంచిగా కలుపుకోవాలి. గరిటెతోనే అదంతా కలిసేదాకా వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే బాగుంటది. ఆలు పరోటా ఎందుకు ఇంత మంచిగా వచ్చిందో మీకు లాస్ట్ నేను చెప్తాను. చాలా మందికి తెలియదండి, రాదు కూడా, ఇట్లా గట్టిగా రాదు. ఇట్లా అది బంద్ చేసుకోవాలి, స్టవ్ బంద్ చేసుకోవాలా. ఇట్లా బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్యాన్ గాలికి కొద్దిగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. తీసుకొని మంచిగా ఆరబెట్టాలా. అది గట్టిగా ఉండాలి, ముద్ద లూజ్గా ఉంటే అస్సలు రాదు, బయటకు వచ్చేస్తుంది. పిండిలో పెట్టినా మనం రొట్టె పెట్టినా అసలు చేత కాదు. ఇంకా దీంట్లోకి తినడానికి మనం పెరుగు చట్నీ చేసుకుందాము. కొంచెం 1 స్పూను ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి చేసి కొంచెం దీంట్లో కూడా ఆవాల జీలకర్ర వేసుకోవాలా. మీ దగ్గర ఉంటే కొంచెం ఇంగు వేసుకోండి, చాలా బాగుంటది. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. మంచిగా అది చిటపట అన్న తర్వాత కొద్దిగా కారము, దీంట్లో కూడా కారం ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఏం మసాలాలు వేసుకోకూడదు. మంచిగా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలా. స్టవ్ బంద్ చేసేయాలి, స్టవ్ ఉంచకూడదు. పెరుగు వేసేసుకోవాలి. సగం ప్యాకెట్ మేము ముగ్గురమే కదా, కొద్దిగా వేసుకున్నా. మంచిగా మనం మజ్జిగ జిల్లక కొట్టుకుంటాం కదా, దాంట్లో జిల్లక కొట్టుకొని వేసుకోవాలండి. ఇట్లా నాకు తొందర అయిపోయింది, మా కొడుకు డ్యూటీకి పోతున్నాడు, అందుకని తొందరగా వేసేసిన. ఇట్లా వేసి మనం కావాల్సినంత నీళ్లు పోసుకోవాలా. నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలా. మంచిగా స్టవ్ ఆన్ చేయకూడదు, అట్లానే బంద్ చేసుకోవాలా. మంచిగా అట్లా కలుపుకోవాలంతా. ఎన్ని నీళ్ళు కావాలో అన్ని కాదు, ఎక్కువ పతలాగా మజ్జిగాలు చేసుకోకూడదు, కొద్దిగా మోయినంగా చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలంతా. కలుపుకొని దీంట్లోకి కొంచెం ఇట్లా మీ దగ్గర అట్లనే తినొచ్చు. కీర దోసకాయ ఉంటే దాంట్లో సగం కీర దోసకాయ నేను తుడుము పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది ఆ తుడుము దాంట్లో వేసేయాలి. సగం వేసేసిన నేను. 5-6 మంది అయితే ఒకటైనా వేసేసుకోవచ్చు. అంతా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో తినడానికి దాంట్లో కూరలు ఏం తినాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పెరుగు లేకపోతే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అట్లా కూడా వేసుకొని తినొచ్చు.
పిండిని బాగా మెత్తగా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలండి. గట్టిగా కలుపుకోవద్దు పిండి. ఇట్లా బాగా ముద్ద చేసుకొని ఇట్లా పట్టుకుంటే ఇట్లా మంచిగా మెత్తగా ఉండాలి. కొంచెం నూనె నీళ్ళు వేసి ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలా. అట్లా చేసుకొని ఆరబెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు అంతా గట్టిగా ఇట్లా ఉండాల. ముద్ద చేసి ఇట్లా కూరగిన్నం షేప్ చేసుకోవాలా. అది అంచులు కొంచెము తెలుపు చేసుకోవాలి. అట్లా పతలాగా అట్లా గిన్నె మాదిరి చేసుకొని ముద్ద. ఆలు పరోటా అంటే ఆలుగడ్డ ముద్ద ఎక్కువ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం పెట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే మనం ఏం కూరలు తినం కదా దీంట్లో. ఇట్లా ఎక్కువ పెట్టుకొని అలా బాగా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకోవాలి మంచిగా. అట్లా చేయితోటి ముందు అంతా చుట్టుపక్క ఏళ్ళతోటి ఒత్తుకోవాలండి. ఫస్టే బేలం కర్రబెట్టి ఒత్తేయకూడదు. గట్టిగా ఒత్తేసి ఏంటంటే దాంట్లో ఉంటే మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా అంతా చేయితో అన్న తర్వాత అల్కాగా బేలంతో అది అల్కాగా 4 పక్కన తిప్పుకుంటా చేయాలి. చూడండి ఎక్కడన్నా కూడా మసాలా బయటికి రాదు, ఏం రాదు. శుభ్రంగా మంచిగా అట్లా చేసుకోవాలి. ఎక్కువ మందంగా కూడా చేసుకోకూడదు, అంత పత్తలాగా కూడా చేసుకోకూడదు. ఆలు పరోటా ఈ విధంగా చేసుకోవాలి. అట్లా చేసుకొని పెండం వేసుకోవాలా. 2 పక్కల కాల్చుకొని మళ్ళా ఉల్టా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా కాల్చుకోవాలా. రోజు ఇడ్లీ మళ్ళా ఇట్లా దోశ తెలుగు అన్నం తింటాంలే కానీ రోజు అవే తినాలంటే బోరు కొడుతుంది కదా. ఇట్లా స్కూల్ పిల్లలకు కూడా ఇది ఒక్కడైనా పంపించిన చాలు అట్లా ఫోల్డ్ చేసుకొని తినేస్తారు పిల్లలు. అట్లా పెరుగు పెట్టాల్సిన అవసరం లేదు. చట్నీ దీంట్లోనే మసాలా ఎన్ని ఉన్నాయి కదా. మంచిగా ఇట్లా మంచిగా కలుపుకోవాలా. అన్ని ఇదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎంత మంచిగా వస్తుంది అంటే అంత మంచిగా వస్తుంది. చూడండి ఎక్కడే కానీ మసాలా బయటికి రాలేదు, ఏం లేదు. మంచిగా చేసుకోవచ్చు. ఇట్లా ఎవరు చేతగానోళ్ళు కూడా చేసుకోవచ్చండి. అయ్యో మాకు రాదు ఆలు పరోటా ఎట్లా చేసుకోవాలో అంటారు కానీ చాలా ఈజీ, చాలా ఈజీ. కాకపోతే నేను చెప్పిన కదా ఒకటి చెప్తానని, ఆలు పరోటా అంటే ఆలు మసాలా గట్టిగా చేసుకోవాలండి. మంచిగా లూజు లేకుండా గట్టిగా చేసుకోవాలా. అందులో ఎక్కడన్నా లావుగా అట్లా అనిపించద్దు. ఆలుగడ్డలు మంచిగా తిరుగు 2 పక్కలు చూపిస్తున్నా చూడండి. నేను ఎక్కడ మసాలా బయటికి రాలేదు. గట్టిగా చేసుకుంటే గినా మీకు బాగా వస్తాయి ఆలు పరోటాలు. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు. ఆలు పరోటా అంటే ఎంత ఇష్టంగా తింటారు మా పిల్లలు, చాలా ఇష్టంగా తింటారు. అడుగుతారు రోజు చేయమని కూడా అంటారు. కొంచెం కష్టమేముందండి, ఆలుగడ్డ వేయాలా, కూర చేయాలా, టమాటా వేయాలా. ఆ కూర చేసి పిండి పిసికి పూరీలు రొట్టెలు చేసే బదులు ఇట్లనే మధ్యలో పెట్టి చేసేస్తే అంత పచ్చడో పెరుగో వేసుకొని శుభ్రంగా తినేచ్చు కడుపు నిండా. 2 తింటే సరిపోతుందండి. ఎంత బాగా రుచిగా ఉంటది మంచిగా. మీరు కూడా చేసి తినండి చేసుకొని. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ రిలేటివ్ కు షేర్ చేయండి. బాగుందా? చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని తినండి. తిని మాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో.